అరటిపండు తొక్క వైసీపీ ఒక మీ భాషలోనే చెప్పాలంటే ఒక అరటిపండు తొక్క ప్రభుత్వం. ఆ తిని పడేసిన తొక్క ప్రభుత్వానికి మనకి ఏం చేసింది, మనకి ఏం చేయలేదు. దాని గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మన జగంపేట నియోజకవర్గానికి సంబంధించి కూటమి తాలూకు ముఖ్య లక్ష్యం, ఇంతమంది యువతున్నారు, ప్రతి చేతికి పని ఉండాలి, ప్రతి చేనుకు నీరుండాలి. ఇదే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, మన జనసేన తాలూకు కూటమి లక్ష్యం. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. ముఖ్యంగా మన రైతాంగం కష్టపడతా ఉన్నారు నీటి సాగు విషయంలో. మల్లవరం, గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ సరిగ్గా నడవట్లేదు. సరిగ్గా ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గంలోని 10,000 ఎకరాలకు ఇవ్వాలని మల్లవరం, గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఏర్పాటు చేసి 132 కోట్లు అంచనా వేసినా కానీ 2 సార్లు శంకుస్థాపన చేశారు, కానీ నిధులు ఇవ్వలేదు. పుష్కర ఎత్తిపోతలకి నిధులు ఇవ్వడం లేదు. దానివల్ల 30,000 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పోలవరం ఎడమ కాలువ మట్టి ఇక్కడ వైసీపీ నాయకులకి కాసులు కురిపిస్తోంది. కాలువ గట్లను సైతం కొట్టేస్తూ మట్టి దబ్బేస్తా ఉన్నారు. జలవనరుల శాఖ కూడా ఏమీ చేయలేకపోతా ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి నా దృష్టిలో. స్థానిక ఎమ్మెల్యే 100 ఎకరాలు నాయకులు, ఏ మూలకెళ్ళినా వైసీపీ నాయకులు 100 ఎకరాల చెరువులు కబ్జా చేశారు. కిట్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో ఉన్న 175 ఎకరాల దుస్లాం చెరువుని వైసీపీ నాయకులు కబ్జా చేశారని తెలియజేస్తా ఉన్నారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో దాదాపు 1000 ఎకరాల చెరువులను వైసీపీ నాయకులు కబ్జా చేశారు.